రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సారవకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ నీటి భద్రత, డిమాండ్ ఆధారిత సాగు, ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణతో పాటు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు కుటుంబాల్లో ఉగాది ఆనందం తీసుకురావడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. రైతన్న మీకోసం వార్షికోత్సవాలు సందర్భంగా ఈరోజు గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం రెవెన్యూ గ్రూపు బొమ్మిపేట ఒక గిరిజన గ్రామంలో ఈరోజు ఉగాది సంబరాలు ఉదయం చేసుకుని సాయంత్రం కూడా మీ వద్దకు మంచి రోజు కాబట్టి ఈరోజు మంచి మనసున్న విలేజ్ నాకు రాజకీయంగా కూడా అచ్చొచ్చింది కాబట్టి ఈ విలేజ్తోనే కొత్త సంవత్సరం కూడా నేను నూతనంగా రాజకీయ కార్యకలాపాలను కూడా మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. ఈరోజు రైతన్నకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రైతుల అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మీ అందరికి కూడా కొండ పట్టాలు ఉన్నాయి, అందరికి కూడా వచ్చాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మీ ఊరికి పక్కా సిమెంట్ రోడ్డు కూడా గౌరవ శాసనసభ్యులు మంజూరు చేసి 2 నెలల్లో పూర్తి చేయడం కూడా జరిగింది. 100% సమస్య లేని గ్రామం కూడా ఈ బొమ్మిపేట గ్రామం. ఎందుకంటే ఇంటింటికి మంచినీటి సౌకర్యం కూడా కలిగి ఉంది. అదేవిధంగా ఈరోజు నరసన్నపేట నియోజకవర్గానికి 12 అంటే నరసన్నపేట మరియు టెక్కల్ నియోజకవర్గానికి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలంటే మెగా ప్రాజెక్ట్ 1205 కోట్లతో చాలా పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్రంలో మననే శాంక్షన్ అయింది. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా మంచినీటి పథకము మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. సో గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఈవేళ మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో 2 ఏళ్ళ ప్రాజెక్ట్ టైము, 2 ఏళ్ళలో మనందరం కూడా మంచినీటి సౌకర్యం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి, సంక్షేమము, ఇండస్ట్రీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే అంటే ఈ నెల 23వ తారీఖు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, భారీ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ఎట్ ఆ టైం కూడా ఈరోజు 20,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర రూపురేఖలే మారడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క ఎయిర్పోర్ట్లు, మరి అదేవిధంగా ఇండస్ట్రీస్ అన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పోలవరం కానీ భారీ మంచినీటి ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ఇవాళ రాజధాని అమరావతి కానీ అన్ని పనులు కూడా పురోగతి చెందుతుంది. లోటు బడ్జెట్లో కూడా ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రతీది కూడా ఈవేళ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వము శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన యువనేత నారా లోకేష్ గారు, మరి జిల్లా మంత్రివర్యులు మరియు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లడంలో జరుగుతుందని మరోసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ రాత్రి అయినా అపరాత్రి అయినా ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటానని మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.